నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సాయి సామ్రాట్ రెడ్డి. ముందుగా మనం ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదములు. ఇవాళ మనం ఎందుకు ఇక్కడ సమావేశం అయ్యామంటే, మొన్ననే రీసెంట్గా ఇక్కడ శ్రీ విష్ణు హాస్పిటల్లో ఒక పేషెంట్ వచ్చారు. 38 సంవత్సరాల తను. ఈ ఛాతిలో నొప్పి, దగ్గు, దమ్ము, జ్వరంతో వచ్చారు. సో తనకి తర్వాత ఎక్స్రే, సిటీ స్కాన్ అవి చేసి చూడగా గాలిగొట్ట లోపల ఫారెన్ బాడీ అంటాము, ఆ ఫారెన్ బాడీ ఉందన్నట్టుగా సస్పిషన్ ఉండింది. సో ఫారెన్ బాడీ గురించి తెలుసుకోవడానికి అని చెప్పేసి బ్రాంకోస్కోపీ అనే ప్రొసీజర్ చేశామండి. ఆ బ్రాంకోస్కోపీలో రైట్ సైడ్ ఊపిరితిత్తులకు పోయే గాలిగొట్టాల్లో ఒక ఫారెన్ బాడీ అనేది కనిపించింది. తర్వాత మనం పెద్ద మత్తి ఇచ్చేసి ఆ ఫారెన్ బాడీ ఏదైతే ఉందో బ్రాంకోస్కోపీ ద్వారా బయటికి తీసాము. ఆ ప్రొసీజర్కి ఆల్మోస్ట్ ఒక గంటన్నర సమయం పట్టింది. ఎందుకంటే లోపల ఆ ఫారెన్ బాడీ మొత్తం గట్టిగా అయిపోయి పూర్తిగా తెమ్మలాగా జామ్ అయిపోయి గట్టిగా ఉండేసరికి చాలా టైం పట్టింది. కాకపోతే ఇక్కడ మనం అందరి టీం, మోహన్ సార్, రమణేశ్వర్ సార్, విఠల్ సార్ అందరి సపోర్ట్తో ఈజీగానే మనము 1.5 అవర్లో ఆ ఫారెన్ బాడీ అనేది బయటికి తీయగలిగాము. పేషెంట్ కూడా ఆ రోజే వెంటిలేటర్ నుంచి బయటికి వచ్చి ఇప్పుడు ప్రస్తుతం మన ముందే కూర్చొని ఉన్నారు. అప్పటికి వచ్చినప్పటికీ ఇప్పటికీ ఆయనకు చాలా మటుకు దగ్గు కానీ, జ్వరం కానీ, ఆ ఛాతీల నొప్పి కానీ అన్నీ తగ్గినాయి. సో ఆ బ్రాంకోస్కోపీ గురించి చెప్పడానికి అని చెప్పేసి ఇవాళ ఇక్కడ సమావేశం అయ్యామండి. మనం చెప్పిన పేషెంట్ ఊపిరితిత్తుల నుంచి తీసిన ఫారెన్ బాడీ ఇదే అండి. ఇది వాళ్ళ అబ్బాయి ఆడుకునే విజిల్ సంబంధించిన పార్టికల్ ఇది. ఆయన ఏదో ఎప్పుడో ఆల్మోస్ట్ ఒక 1 month కిందట ఎప్పుడో విజిల్ ఊదినట్టుగా ఆయనకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు టైం. విజిల్ ఊదినట్టుగా గుర్తుందంటే తర్వాత ఆయన కూడా మర్చిపోయాడు ఇది ఈ పర్టికులర్ ఫారెన్ బాడీ మిగిలిన సంగతి. ఇది మనం ఇక్కడ సిటీ స్కాన్ చేస్తే ఇక్కడ ఊపిరితిత్తుల మీకు ఏదో వచ్చిందని చెప్పేసి అంటే ఇక్కడ శ్రీ విష్ణు హాస్పిటల్కి వచ్చాను. డాక్టర్ల సహాయంతో ఆ విజిల్ విజయవంతంగా తీసి నన్ను మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంగా ఇక్కడ ఉంచింది. వారికి వారి డాక్టర్ తరఫున అందరికీ కృతజ్ఞతలు. నమస్కారం, నేను డాక్టర్ మోహన్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, శ్రీ విష్ణు హాస్పిటల్స్. ఈ యొక్క సార్ ఆల్రెడీ చెప్పారు వచ్చిన పేషెంట్ వచ్చినప్పుడు ఎలా ఉన్నారన్నది. అంటే మనకు పేషెంట్ వచ్చినప్పుడు 15 రోజుల నుంచి ఛాతీ నొప్పి ఉండడము, దగ్గు, ఆయాసంతో రావడం జరిగింది. మనకు వచ్చినప్పుడు సాచురేషన్స్ అన్నది 80 ఉంది మనకు. దాంతోపాటు శ్వాస ఇబ్బంది కూడా ఉంది. అంటే మనం పేషెంట్ రాగానే తనకు ఆక్సిజన్ సపోర్ట్ మరియు వెంటిలేటర్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. కొంచెం స్టేబిలైజ్ అయిన తర్వాత మనము ఎక్స్రే మరియు సిటీ స్కాన్ చేయించాము. సిటీ స్కాన్లో కూడా కింది భాగంలో ఉంది, అది మనకి ఏదైతే ఫారెన్ బాడీ అంటామో ఆ ఒక వస్తువు అనేది కింది భాగంలో ఉండడం జరిగింది. మనము చెక్ బ్రాంకోస్కోపీ చేసినప్పుడు కూడా కింద ఉన్నట్టు కన్ఫర్మ్ చేసుకున్నాం. అది ఏంటంటే చాలా డేస్ అవుతుంది, కొన్ని మంత్స్లో తీసుకున్న దానివల్ల ఏమవుతుందంటే దాని చుట్టూ పొర లాంటిది, చీము లాంటిది రావడం జరిగింది. అలాంటప్పుడు ఏంటంటే మనం ఇమీడియట్గా తీసినా కానీ కొన్నిసార్లు బ్లీడ్ అవ్వడము, లేదంటే వెంటిలేటర్ సపోర్ట్ ఎక్కువ రోజులు ఉండడము, లేదు కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితి కూడా ఉండొచ్చు. ఇదే పరిస్థితి అనేది మనం అటెండర్స్ కూడా తెలియజేయడం జరిగింది. మరియు దీనికి హై ఎండ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా అవసరం పడతాయి. అంటే మనకి సడన్గా బ్లీడ్ అయినా కానీ అలాంటప్పుడు దాన్ని కంట్రోల్ చేసే అంత ఎక్విప్మెంట్ కూడా అవసరం పడుతుంది. మేము ఇమీడియట్గా దానికి సంబంధించిన ఆ ఎక్విప్మెంట్స్ కానీ మళ్ళీ బ్లీడ్ అయినా కానీ కంట్రోల్ చేసే విధంగా మనం అన్ని కూడా సమకూర్చుకోవడం జరిగింది. సమకూర్చుకున్న తర్వాత సేమ్ డే మళ్ళీ ఆ ప్రొసీజర్ చేశాము. అందరం అందరి సపోర్ట్తో ఆ ప్రొసీజర్ చేయడం జరిగింది. ఆ ప్రొసీజర్ చేసి ఆల్మోస్ట్ 1 to 2-3 hours వరకు కూడా ప్రొసీజర్ పట్టడం జరిగింది మనకు. దానిలో ఆ ఫారెన్ బాడీ తీయడం జరిగింది. అది మనకు విజిల్ అన్నది నిర్ధారించాము. అంటే వాళ్ళకు చిన్నపిల్ల ఆడుతున్నప్పుడు అనుకోకుండా వెళ్ళడం అన్నది జరిగింది. ఆ ప్రొసీజర్ అన్నది కూడా సక్సెస్ఫుల్గా జరిగింది. అంటే అది ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్. కొన్నిసార్లు బ్లీడ్ అవ్వడము, లేదంటే మనకు వెంటిలేటర్ సపోర్ట్ ఎక్కువ రోజులు అవసరం పడడం కానీ, ప్రాణాపాయం కానీ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రొసీజర్స్కి మెయిన్గా మనకు సామ్రాట్ సార్ యొక్క సహకారము మరియు అనస్థీషియా అన్నది విఠల్ సార్ కూడా తన యొక్క సహకారం అందించినందుకు, మరి ముఖ్యంగా శ్రీ విష్ణు హాస్పిటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రమణేశ్వర్ సార్ యొక్క సహకారం మెయిన్గా. అంటే మా మీద ఇంత ట్రస్ట్ నుంచి మాకు ఇంతటి కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ కూడా మాకు చేసేందుకు అన్ని రకాలుగా సహకారం, సపోర్ట్ ఇచ్చినందుకు ముఖ్యంగా రమేష్ సార్కి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఈ బ్రాంకోస్కోపీసే కాకుండా ఈ మధ్య మనం థొరకోస్కోపీ కూడా చేశాము. ఒక పేషెంట్కి సివియర్గా యూరిలిఫిషన్ వచ్చిన పేషెంట్స్కి ఏమంటే థొరకోస్కోపీ కూడా చేయడం జరిగింది. దానిలో కూడా క్యాన్సర్గా నిర్ధారణ చేయడం జరిగింది. దాంతోపాటు స్లీప్ స్టడీస్, గురుక సమస్యకు సంబంధించి స్లీప్ స్టడీస్ చేయడము, అలర్జీకి సంబంధించి మన స్కిన్ ప్రిక్ టెస్ట్ అని కొన్ని హై ఎండ్ టెస్ట్లు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అంటే పేషెంట్ అన్నది మనకు
ఈ యొక్క టెస్ట్ల కోసం హైదరాబాద్ వెళ్లకుండా ఆల్మోస్ట్ ఒక 90% ఆఫ్ ద కేసెస్ కూడా ఇక్కడే డీల్ చేసి వాళ్ళకు తక్కువ ఖర్చులో చేసే విధంగా అన్నది చేయడం జరుగుతుంది. అందుకే ఈ యొక్క అన్ని ప్రొసీజర్స్ని కూడా సద్వినియోగం చేసుకోవాలన్నది కోరుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మరొకసారి రమణేష్ సార్కి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నాకు ఈ బ్రాంకోస్కోపీ అండ్ థొరకోస్కోపీ మన హాస్పిటల్ శ్రీ విష్ణు హాస్పిటల్లో చేసే అవకాశం కల్పించినందుకు రమణేశ్వర్ సార్కి స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. అండ్ విఠల్ సార్కి ఆల్సో స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ప్రొసీజర్ అంతా చేయడం ఒక ఎత్తు అయితే పేషెంట్ మంచిగా వెంటిలేటర్ నుంచి బయటికి రావడము మెయిన్ ఇంపార్టెంట్. ప్రొసీజర్ చేసిన తర్వాత పేషెంట్ కాంప్లికేషన్ వస్తే వేస్ట్, యూజ్ లేదు. కాబట్టి ఆ పార్ట్ అంతా కూడా విఠల్ సారే చూసుకుంటారు. సో ఆయన కూడా స్పెషల్ థ్యాంక్స్. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రమణేశ్వర్, న్యూరో సర్జన్, శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈరోజు మన సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ వాసు అనే వ్యక్తి నిర్మల్ నుంచి మా హాస్పిటల్కి రావడం జరిగింది. అతను దాదాపు ఒక 15 రోజుల నుంచి దమ్ము మరియు ఛాతీ నొప్పితోని సఫర్ అవుతున్నాడు. ఆయన ఎందుకు సఫర్ అవుతున్నాడో కూడా ఆయనకు గుర్తించలేకపోయిండు. తర్వాత డాక్టర్స్ చూపించుకున్న తర్వాత ఎక్స్రేస్, సిటీ స్కాన్ చేసిన తర్వాత ఒక ఫారెన్ బాడీని ఊపిరితిత్తుల్లో కింది భాగంలో దాన్ని గుర్తించడం జరిగింది. ఈ వాసు అనే పేషెంట్ నిర్మల్ నుంచి వచ్చిండు. మాకు డిస్టెంట్ రిలేటివ్స్ కూడా అవుతారు. ఆయనని చూసిన తర్వాత మోహన్ సారు, సామ్రాట్ సారు పరీక్షలన్నీ చేసిన తర్వాత ఈ బ్రాంకోస్కోపీ పరీక్ష చేసి ఆ ఫారెన్ బాడీని తీయాల్సిన అవసరం ఉందని చెప్పేసి పేషెంట్కి, వాళ్ళ బంధువులకి వివరించడం జరిగింది. ఇది చాలా సంక్లిష్టమైన కేసు. మామూలుగా బ్రాంకోస్కోపీ చేయడం వేరు. ఈ బ్రాంకోస్కోపీ చేసేటప్పుడు ఏంటంటే ఆ యొక్క విజిల్ పైభాగంని మనం ఆ ఫారెన్ బాడీని తీయడానికి చేసేటప్పుడు బ్రాంకియల్ టియర్స్ అని, లేకపోతే లోపల ఉన్న ఆ యొక్క బ్రాంక్యూల్స్లో బ్లీడింగ్ అవడం వలన పేషెంట్ సీరియస్ కండిషన్లోకి వెళ్ళి బీపీ తక్కువైపోయి అకస్మాత్తుగా ఒక్కోసారి చాలా సీరియస్ అయ్యి వెంటిలేటర్ మీద పోయే అవకాశం ఉంటుంది. అంటే ఇంత పెద్ద ఛాలెంజింగ్ కేసుని మా డాక్టర్స్ బృందము మరియు అనస్థీషియా బృందము చేసినందుకు నిజంగా మనం అందరము వాళ్ళని అభినందించాల్సిందిగా కోరుతున్నాను. పేషెంట్ బంధువులు కూడా ఇంత కాంప్లికేట్ కేసు అయినా సరే మా పైన, మా డాక్టర్స్ బృందం పైన నమ్మకం ఉంచి, హాస్పిటల్ మీద నమ్మకం ఉంచినందుకు మీకు కూడా ధన్యవాదాలు వాసు. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు, పేషెంట్స్ మా మీద నమ్మకం ఉండి వాళ్ళు వెళ్ళాలనుకుంటే హైదరాబాద్కి వెళ్ళొచ్చు. మీ వైఫ్ వెళ్ళిందా? అమ్మ, మీరు వాళ్ళు వెళ్ళాలనుకుంటే హైదరాబాద్కి వెళ్ళొచ్చు, వేరే హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చు. కానీ ఏంటంటే నేను ఒక న్యూరో సర్జన్, జనరల్ సర్జన్, న్యూరో సర్జన్ని అయినా సరే నాకు పల్మనాలజీ విభాగంతో సంబంధం లేకపోయినా సరే సారు వాళ్ళ దగ్గర ఉన్న డాక్టర్స్ బృందము మంచిదని చెప్పేసి నమ్మి మా పైన నమ్మకం ఉంచి, హాస్పిటల్ నమ్మకం ఉంచి, ఎన్ని ఆప్షన్స్ ఉన్నా సరే ఇక్కడికి వచ్చినందుకు మేము కూడా సాయశక్తుల కృషి చేసి మంచిగా చేసినాము. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మ. మాకు ఈ కేసు కూడా చాలా ఛాలెంజింగ్ కేసు. అంటే ఇందాక చెప్పినట్టు చేసేటప్పుడు సడన్గా సీరియస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. పేషెంట్ బంధువులకు కూడా ఏంటంటే మాపై పూర్తి నమ్మకం ఉంది. ప్లస్ ఇక్కడ డాక్టర్స్ గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సామ్రాట్ సారు పల్మనాలజీలో, ఇంటర్వెన్షన్ పల్మనాలజీలో ఎండి మరియు డిఎం కోర్సులు పూర్తి చేసి చాలా ఎంతో మందికి పల్మనాలజీ సేవలను నిజామాబాద్లో అందిస్తున్నాడు. డాక్టర్ మోహన్ సార్ కూడా హైదరాబాద్లో మంచి మంచి హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్లో చేసి ఇప్పుడు నిజామాబాద్ ప్రజలకు, నిర్మల్ ప్రజలకు, ఆర్మూర్ ప్రజలకు, చుట్టుపక్కల ఉన్న అందరు ప్రజలకు మంచి సర్వీసెస్ అనేవి అందించడం జరుగుతుంది. విఠల్ కూడా మంచి సీనియర్ అనస్థిస్ట్, ఉస్మానియాలో ట్రైన్ అయ్యాడు. మేము శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గత 5 సంవత్సరాల నుంచి ఎన్నో క్రిటికల్ కేసెస్ని, ఛాలెంజింగ్ కేసెస్ని మేము తీసుకొని పేషెంట్ యొక్క నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకుండా వాళ్ళందరినీ జాగ్రత్తగా కేర్ తీసుకొని మంచిగా చేయడం అనేది జరిగింది. దీనికి సహకరించిన ఓటీ సిబ్బందికి, నర్సింగ్ స్టాఫ్కి, మిగతా డాక్టర్స్ బృందము, మా లక్ష్మీరెడ్డి మేడంకి, జయప్రకాష్ సార్కి, మిగతా డాక్టర్లకు, హాస్పిటల్ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి మేము సర్వీసెస్ అనేది అందించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇంకా ప్రజలకు అత్యంత అందుబాటులో ఉండడానికి మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. సుమారుగా నెలకు ఒక మెడికల్ క్యాంపు నిర్వహించి ప్రజలకు ఇంకా మంచిగా ఆరోగ్యంగా ఉంచాలని చెప్పేసి కోరుకుంటున్నాము.
నేను నిజామాబాద్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసి 10 ఇయర్స్ అయిపోయింది. ఈ 10 ఇయర్స్లో ఈ నిర్మల్ మరియు నిజామాబాద్ ప్రాంత ప్రజలు నాపై ఎంతో నమ్మకం ఉంచి నా డెవలప్మెంట్కి వాళ్ళందరూ సహకరించారు. ఇప్పుడు మేము కూడా ఏంటంటే మనం పేషెంట్స్తోని వాళ్ళతో ఇంత డెవలప్ అయినాము, మనం వాళ్ళకు కూడా సాయం చేయాలి, మనం ఏదన్నా వాళ్ళకు ఉపయోగపడే పని చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ఏదైనా క్రిటికల్ కేసెస్ ఉంటే కూడా బిల్స్ విషయంలో కూడా కన్సిడర్ చేసి దాదాపుగా మాకు ఎంత సాధ్యమైతే అంత బిల్లు డిస్కౌంట్ చేసి వాళ్ళకి చాలా మటు 100 పేషెంట్స్ ఉంటే 98% సక్సెస్ రేట్తో మా డాక్టర్ల బృందం అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కావున ప్రజలందరూ ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరియు అందరికీ నాపై నమ్మకం ఉంచి మా హాస్పిటల్ డాక్టర్ల బృందంపై నమ్మకం ఉంచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.